దళితులు ఉన్నారని చెప్పేసి బాపట్ల జిల్లా 18% దళితులు ఉన్నారని చెప్పేసి బాపట్ల పార్లమెంటు ఎస్సీ రిజర్వ్ గా ఉంది. లేదు పక్కనే వేమూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ గా ఉంది. మరి ఇటువంటి జిల్లాలో దళిత గ్రామాల్లో ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు ఎస్సీ రిజర్వ్ గా ఇచ్చి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే కాదు, దళిత గ్రామాలకు శ్మశాన స్థలాలు ఇవ్వడం కోసం ప్రయత్నం జరగాలి, మంచినీళ్ళు ఇవ్వడం కోసం ప్రయత్నం జరగాలి, కుల వివక్షను నిర్మూలించడం కోసం ప్రయత్నం చేయాలి. దళితులు వ్యవసాయ కూలీలకు ఉన్నవాళ్ళు వాళ్ళు గౌరవప్రదంగా బతకడం కోసం ఆ రకమైన అవకాశాలు కల్పించాలి. కానీ ఆ రకమైన అవకాశాలు లేవు. మనిషి చనిపోతే పార్టీ పెట్టేటట్టు శ్మశాన స్థలాలు లేకపోతే మనిషి జీవితాంతం 100 సంవత్సరాలు బతికిన తర్వాత మనం ఏదో ఇతర జంతువుల్ని మన ఇళ్లలో పాత వస్తువులు తీసుకెళ్లి పక్కన పడేసినట్టు కాలువ కట్టల మీద పార్టీ పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఒకవేళ శ్మశాన స్థలం ఉంటే ఆ శ్మశాన స్థలంలోకి వెళ్ళేటువంటి వంతులు లేవు, రోడ్లు లేవు, రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇట్లా ఇందాక మా వాళ్ళు ప్రస్తావించినట్టు వివక్ష ఉందా లేదా ఈ జిల్లాలంటే మేము రేపల ప్రాంతంలో కొన్ని గ్రామాలు పర్యటించినప్పుడు కొన్ని